సంపదని సృష్టించిన సంపదని పేద ప్రజలకి పంచాలి అంటే రాష్ట్రంలోకి పరిశ్రమలు రావాలి. అంటే పారిశ్రామికవేత్తలకి అనుకూలమైనటువంటి సౌకర్యాలని రాష్ట్ర ప్రభుత్వం అందించాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో దీనికి భిన్నంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తల్ని టార్గెట్ చేసి మరీ హెరాస్ చేస్తున్నారు. ఉదాహరణకి వికాస్ సిమెంట్స్. ఇది ఒక అంతర్జాతీయ కంపెనీ. ఇది చాలా పాత కంపెనీ. దాదాపుగా 165 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కంపెనీ ఇది. ఇది 1867లో మొదలైనటువంటి కంపెనీ. 2024లో ఈ కంపెనీ దాదాపుగా 44,000 కోట్లకి పైగా బిజినెస్ చేసింది. ఈ కంపెనీ 12 దేశాలలో ఆపరేట్ అవుతున్నది. అంటే ఇది చాలా పెద్ద కంపెనీ. ఈ కంపెనీ డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప గారిని ఒక టెర్రరిస్ట్ లాగా, ఒక మర్డరర్ లాగా లిక్కర్ స్కామ్ పేరు మీద అరెస్ట్ చేసి హ్యూమిలియేట్ చేసే ఒక ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది చేస్తున్నది. ఇంత జరుగుతుంటే పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తాయా? కేవలము బాలాజీ గోవిందప్ప గారు మాత్రమే కాదు, మనం చూసుకుంటే జత్వానీ గారి కేసులో జిందాల్ గారి పరిస్థితి కూడా దాదాపు ఇలాగనే ఉండే. అదే కాకుండా అల్ట్రాటెక్, ఎంత పెద్ద కంపెనీ, అల్ట్రాటెక్ని కూడా ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం అనేది చేశారు. అదే కాకుండా మై హోమ్స్, చాలా పెద్ద పేరు, మై హోమ్స్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అనేది చేశారు. మై హోమ్స్ కాకుండా ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. కంపెనీలని రాష్ట్రంలో ఇబ్బంది పాలు చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రంలోకి ఏ కంపెనీలు వస్తాయి? రాష్ట్రంలో సంపద అన్నది ఎట్లా సృష్టించబడుతుంది అన్న ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.